నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోంతా తుఫాను పునరావాస బాధితులను పరామర్శించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తక్షణ సాయంగా 3,000 రూపాయల నగదు, 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల తుఫాన్ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నాము అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ప్రకృతి విపత్తులతో తల్లడిల్లుతున్న రైతాంగం కొల్లిపర మండలంలో విస్తృతంగా పర్యటించిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. నాయకులు రైతు ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందంటూ వెల్లడి. తెనాలి పట్టణంలో 1,12,00,000 రూపాయలతో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకువెళతామంటూ చైర్పర్సన్ వెల్లడి. మోంతా తుఫాను పునరావాస కేంద్రాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించి వారిని పరామర్శించారు. గత 3 రోజుల నుంచి తెనాలి పట్టణంలో 8 పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న 615 మందికి నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, 3,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. తుఫాన్ కారణంగా ప్రజలని సురక్షిత ప్రాంతాల్లో ఉంచేందుకు పట్టణంలో చేపట్టిన 8 పునరావాస కేంద్రాల్లో ఉన్న తుఫాను బాధితులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించి బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం కల్పించిన వసతులు, భోజన సదుపాయాలు, మెడికల్ జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరా వంటివి ప్రతి ఒక్కటి వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. మంత్రి అడిగిన ప్రతిదానికి బాధితులు తమని చక్కగా బాగా చూశారు అంటూ సంతోషంగా తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తుఫాన్ వల్ల ఎలాంటి ఇబ్బందిని ప్రజలు ఎదుర్కోకుండా క్షేత్రస్థాయిలో అనుక్షణం అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయ చర్యలు తీసుకున్నందుకు మంత్రి నాదెండ్ల వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రకృతి విపత్తు మన చేతిలో ఉండదని, అయితే తుఫాను సమయంలో ప్రజలు రక్షించే బాధ్యత, వారికి భరోసా కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఆ దిశగానే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు. ముఖ్యంగా ప్రాణ, పశు, ఆస్తి నష్టం ఉండకూడదన్న కృత నిశ్చయంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన తుఫానులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో పునరావాస కేంద్రాలకు ముందుగానే ప్రజలు వచ్చే విధంగా అధికారులకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దేవుడి దయ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, జిల్లాలో 4,553 మంది పునరావాస కేంద్రాల్లో ఉండడం జరిగిందని చెప్పారు. ఈ 3 రోజులు కేంద్రాల్లో ఉండి ప్రభుత్వం అందించే ప్రయోజనాలను, వసతులను పొందిన బాధితులకు 3,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం, అలాగే 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, పామాయిల్, బంగాళదుంప వంటి సరుకులు ఇవ్వడం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ తుఫాను కారణంగా గత 4-5 రోజులుగా వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో 25,000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పనిచేసి తుఫాన్ను ఎదుర్కొన్నామని చెప్పారు. ఇదే సమయంలో వర్షాల వల్ల జ్వరం లాంటి వ్యాధులు వ్యాపించకుండా శానిటేషన్ను మెరుగుపరుస్తున్నామని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా చెప్పారు. తదనంతరం తుఫాన్ బాధితులకు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్, కౌన్సిలర్లు, కమిషనర్ అప్పలనాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పౌర సరఫరాల శాఖ నుంచి ఈ రోజున మేము చేపట్టిన ఈ సహాయ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో పంచదార, 1 కిలో మీకు 1 లీటర్ పామ్ ఆయిల్, 1 కిలో ఉల్లిపాయ, 1 కిలో మీకు బంగాళదుంపలతో పాటు మీకు కందిపప్పు కూడా 1 కిలో మేము సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇది అందరికీ వర్తిస్తుంది అనుకుంటే మీకు పొరపాటు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సందర్భాన్ని బట్టి విపత్తు ఎంత ఉంటుందో చూసి దాన్ని బట్టి అంచనాలు వేసుకుంటాం. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, మన జిల్లాలో 4,553 మందిని మనం గుర్తించాం. ఈ 4,553 మంది ఎవరు అంటే, ఎవరైతే ఈ కేంద్రాలకు వచ్చి నివసించారో ఈ 4 రోజులు వాళ్ళ వరకు గుర్తించాం. వాళ్ళ కుటుంబాల్లో ఎవరైనా అందులో మత్స్యకారులు ఉన్నా, లేదా మీకు మన చేనేత కార్మికులు ఉన్నా, వాళ్ళకి 50 కిలోల బియ్యం వరకు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీరందరూ కూడా సదరన్ సర్టిఫికేట్ తెలుసుకునే విధంగా మీరు ఒక ప్రోగ్రామ్ మేము రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. అంతేగాని మీరు 10 సార్లు తిరిగాం, 10 సార్లు కాగితాలు పెట్టుకున్నాం అనే భావన మీరు ఎక్కడ కూడా మీరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికి ఏ కాగితం ఇవ్వవలసిన లేదు. అన్నీ కూడా మన సచివాలయ సిబ్బంది వాళ్ళ ఫోన్లో నమోదు చేసుకోవాలి.
నమోదు చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా ఎప్పుడైతే మనకి కొత్తగా పెన్షన్లు వస్తున్నాయో, ఎప్పుడైతే ఎవరైతే పాపం చనిపోయారో వాళ్ళ భార్యలకి ఇమ్మీడియట్గా మనం ఇచ్చేటట్టు ఒక వెసులుబాటు ప్రభుత్వం నుంచి కల్పించి పెన్షన్ అన్ని కూడా అందిస్తున్నాం. నేను చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమం కూడా అది మీకోసమే. ప్రభుత్వం చాలా కష్టపడి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మీకోసం ఇంత డబ్బులు తీసుకొచ్చి మీకు వెచ్చిస్తున్నాం. దాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుని మీ బిడ్డలు బాగా చదివించుకోండి. ఇప్పుడే పాపం ఆ దివ్యాంగుడు సందీప్ నేను చూశాను ఇంతకుముందు, మీరందరూ కూడా చూశారు ఏ విధంగా వాళ్ళ తల్లి కష్టపడి పాపం అతన్ని చదివిస్తుందో. మనందరం బాధ్యత తీసుకోవాలి సమాజంలో. ఎవరికైతే సహాయం అవసరమో, ఎవరికైతే అర్హత ఉందో 100% నేను మీకు మాట ఇస్తున్నాను. ప్రభుత్వం తరఫున ఎటువంటి వివక్ష లేకుండా మీకు సహాయం అందిస్తాం. ఒక 25,000 హెక్టార్స్ అగ్రికల్చరల్ క్రాప్ డ్యామేజ్ కూడా జరిగి ఉంది అని ప్రిలిమినరీ ఎస్టిమేట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సైక్లోన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తిగా జిల్లా యంత్రాంగంలో నుంచి అందరూ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ లెవెల్ దాకా అందరూ ఆఫీసర్స్, సిబ్బంది అందరూ కూడా ఫీల్డ్లో ఉంది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ సైక్లోన్ని ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడు సాటర్డే నుంచే మనకి ఎక్కడ ఎంతమంది సెమీ పర్మనెంట్ స్ట్రక్చర్స్లో, కచ్చా హౌసెస్లో ఉన్నారో, టెంట్స్లో ఉన్నారో అవన్నీ ఎన్యూమరేట్ చేశాము. అలాగే వాగులు ఎంత ఉన్నాయి, వాగులు కెనాల్స్ పక్కన ఎంతమంది టెంట్లలో ఉన్నారు, వాళ్ళని షిఫ్ట్ చేసుకోవాలని ఒక ప్రణాళిక వేస్తున్నాం. ఏవైతే మనకి కల్వర్ట్స్ కానీ, కాజ్వేస్ కానీ, లేకపోతే బ్రిడ్జెస్ కానీ డ్యామేజ్ స్టేజ్లో ఉన్నాయో, లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్లో కానీ, ఈ సంవత్సరం ఆగస్టులో పడిన రెయిన్స్ వల్ల ఏవైతే కూడా కొన్ని డ్యామేజ్ అయ్యాయో వాటిపైన కూడా శ్రద్ధ పెట్టి ఆల్టర్నేట్ రూట్స్ ఫర్ ట్రాఫిక్ డైవర్షన్ కూడా అలా ఐడెంటిఫై చేశాము. అలాగే ఆల్రెడీ వీక్గా ఉన్న చెట్లని కానీ, ఎలక్ట్రిసిటీ పోల్స్ని కానీ స్ట్రెంథెన్ చేసి, లేకపోతే వాటిని రిమూవ్ చేసి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందే ప్రణాళిక వేసుకున్నాం. సో ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ వారి యొక్క అవే ప్లాట్ఫామ్లో మనం ట్రాక్ చేసుకుంటూ సైక్లోన్ ల్యాండ్ఫాల్ ఎంత దూరంలో ఉందని, అలాగే ఈ విండ్ స్పీడ్ కానీ, రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ కానీ ఎలా ఉంటుందో సబ్ కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ తుఫాను వల్ల వరదబాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు ఇస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది సార్. అలానే మన పట్టణంలో ఎలాంటి అభివృద్ధి అనేది జరుగుతుందో మనకు తెలుస్తుంది. తప్పకుండా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన సేవలు అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ మళ్ళీ మనోహర్ గారికి ధన్యవాదాలు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్కు గురైన కొల్లిపర మండల గ్రామాలైన పాత బొమ్మవానిపాలెం, మున్నంగి, వల్లభాపురం గ్రామాల్లో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్, వైసీపీ నాయకులు పర్యటించారు. వరి పొలాలు, అరటి, కంద, పసుపు పొలాలను పరిశీలించి పంట నష్టంపై రైతులతో మాట్లాడారు. రైతుకు కోలుకోలేని నష్టం ఏర్పడింది అంటూ నాయకులు పేర్కొన్నారు. మోంతా తుఫాన్ ప్రభావం కొల్లిపర మండలం రైతుల్ని నష్టాల పాలు చేసింది. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ స్థానిక వైసీపీ నాయకులతో కలిసి కొల్లిపరలోని వరి పొలాలు, పాత బొమ్మవానిపాలెం, మున్నంగి, వల్లభాపురం ప్రాంతాల్లోని అరటి, పసుపు, కంద పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కొల్లిపర మండలంలో 40% మేర రైతులు పంటను నష్టపోయారని చెప్పారు. వరి చేలు, అరటి, పసుపు, కంద వంటి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మాజీ శాసనసభ్యులు శివకుమార్ తెలియజేశారు. మరలా సేద్యం చేయాలి అంటే మరొక 20 నుంచి 25 వేల రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుందని, ఇటువంటి తరుణంలో ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్బీకే కేంద్రాల వద్ద పంట ఇన్సూరెన్స్ చేయడం వల్ల వర్షాలు, తుఫాను వచ్చినా రైతుకు మేలు జరుగుతుందని చెప్పారు. ఈ ప్రభుత్వంలో రైతుకు ఎటువంటి భరోసా లేదని అన్నారు. ఇన్సూరెన్స్ లేదని ఆర్పీకే కేంద్రాలు పక్కన పెట్టారని, ఇప్పటికే 2 సార్లు వర్షంతో దెబ్బతిన్న రైతు 3వసారి పంట నిలబెట్టుకుంటే తుఫాన్ నష్టపరిచిందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతును ఆదుకునే దానిలో ముందున్నారని చెబుతూ సకాలంలో రైతుని ప్రభుత్వం ఆదుకోకపోతే వైసీపీ ఆందోళన చేపడుతుంది అంటూ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. మాజీ శాసనసభ్యునితో పాటు నాయకులు కళ్లం వెంకట అప్పారెడ్డి, భీమవరపు సంజీవరెడ్డి, జొన్నల శివారెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, ఈదా యశ్వంతరెడ్డి, చంచల రామిరెడ్డి, నేర్ల కుటుంబారెడ్డి, గుడ్వెల్ కృష్ణారెడ్డి, నాలాది బుజ్జిబాబు, పిల్లి గంగాధర్, మండ్రు రాజు, ఎండ్రుపాటి స్టాలిన్, ఉన్నవ నాని, బొమ్మవానిపాలెం శ్రీనివాసరావు, యదా హర్షవర్ధన్ రెడ్డి, బ్రహ్మారెడ్డి, రైతు అధ్యక్షుడు సాంబిరెడ్డి, వెంకటప్పారెడ్డి, వంగ సుధాకర్ రెడ్డి, తాత సతీష్, భీమవరపు విష్ణువర్ధన్ రెడ్డి, దూర రత్నబాబు, జబుడిపాడు బోసుబాబు, వెంకటరెడ్డి, బొమ్మవానిపాలెం అనిల్, అవుతు శేఖర్ రెడ్డి, అవుతు నాగేష్ రెడ్డి తదితరులు రైతు నాయకులు పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావితంతో చాలా జిల్లాలో రైతాంగాన్ని ఎంతో దెబ్బతీస్తే, మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలంలో ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తుఫాన్ ఎఫెక్టెడ్ అయిన ఏరియాస్లో అన్నిట్లో ఎఫెక్ట్ అయిన రైతుల్ని, పంట నష్టాన్ని వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించే కార్యక్రమం చేశాం. దాంట్లో భాగంగానే కొల్లిపరలో ఈరోజు మనం చూసుకుంటే నిజంగా ఈ తుఫాన్ కారణంగా సుమారు 40% పంట ఈరోజు నష్టం కనపడతా ఉంది. వరి, అలాగే అరటి, పసుపు ఇంకా ఏ మేరకు నష్టం వాటిల్లిద్ది అనేది ఇంకా అంచనాకి రాలేకపోతాం. ప్రధానంగా చూసుకుంటే అరటి నిజంగా ఎంతో బాధేస్తూ ఉంది. ఇంకా సుమారు 20 రోజులు 10-15 రోజుల్లో మరి అమ్ముకునే స్థాయికి వచ్చి ఈరోజు ఈ తుఫాన్ ప్రభావితంతో సుమారు ₹1,50,000 పెట్టుబడి అరటి ఈరోజు నేలమట్టమైంది. ఆల్మోస్ట్ అరటి వేసిన ప్రతి రైతు ₹1,50,000 నుంచి ₹2 లక్షల నష్టపోయే పరిస్థితి ఈరోజు కనపడతాం. గెల్ల పడిపోయినాయి, చెట్లు ఇరిగిపోయినాయి. ఎక్కడా కూడా ఈ ₹1,50,000 నుంచి ₹2 లక్షల రైతుకి మళ్ళీ వెనక్కి వచ్చే కార్యక్రమం కూడా లేదు. ఇది కాక ఈ చెట్లు పడిపోయిన, తుఫాన్ ఎఫెక్టెడ్ చెట్లు పడిపోయిన ఈ ప్రాంతాన్ని, అంటే ఆ చేనుని మళ్ళీ రైతు సేద్యం చేసుకోవటం కోసం సుమారు ₹20,000 నుంచి ₹25,000 ఈరోజు మళ్ళీ పడిపోయిన చెట్లను నరుక్కోవటానికి కానీ, ఆ చేనుని బాగు చేసుకోవటానికి కానీ రైతు ఈరోజు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సందర్భంగా రైతును కలిసినప్పుడు కూడా రైతు అదే చెబుతూ ఉన్నాడు, అయా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ కార్యక్రమం చేయటం వల్ల మాకెంతో మేలు జరిగింది. ఇలాంటి విపత్కర తుఫాన్లు కానీ, వరదలు కానీ ఇవి వచ్చినప్పుడు ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి. మనం చూస్తే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 19 నుంచి 23 దాకా చూస్తే అనేక హెవీ రైన్స్, ఇప్పుడు 2019లో హెవీ రైన్స్ వచ్చినప్పుడు కానీ, అలాగే హెవీ రైన్స్ 20న వచ్చినప్పుడు కానీ, అలాగే నివార్ తుఫాన్ 2021 వచ్చినప్పుడు కానీ, అలాగే హెవీ రైన్స్ 21లో కానీ, ఇవన్నింటితో ఇన్సూరెన్స్ ఉండటం వల్ల ప్రభుత్వమే, అంటే అప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుని నిలబెట్టే క్రమంలో ఆర్బీకే కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆ ఆర్బీకే కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతుని నిలబెట్టే కార్యక్రమం బ్రహ్మాండంగా చేశాం. ఆ రైతుకి సుమారు 70,000 నుంచి 80,000 అరటికి పడ్డ సందర్భాలు ఉన్నాయి. పసుపుకి సుమారు 70 నుంచి ₹1,00,000, ₹1,50,000 పడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే వరి కానీ, మినుము కానీ, అప్పుడున్న పంటలో కంద కానీ, వీటన్నిటికి కూడా ఆ ఇన్సూరెన్స్ డబ్బులు పడటం జరిగింది. దీని ద్వారా ఏమైంది, ఎప్పుడైతే ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి రైతు తరపున ప్రభుత్వమే ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వం ఆ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా రైతాంగానికి డబ్బులు బ్యాంకులో వేపించడం వలన రైతు నిలబడ్డాడు. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఈ తుఫాన్ వస్తే ఈరోజు ఇన్సూరెన్స్లే, ఆర్బీకే కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది మొత్తాన్ని పక్కకు తీశారు. ఇప్పటికి ఈ సీజన్లో పంట 2 సార్లు, ఒకసారి నాటేయటం, మళ్ళీ ఎదబెడతాం, వరద రావటం, సైక్లోన్ రావటం, ఇది 3వసారి. ఇప్పుడు ఏమైంది, టోటల్గా సుమారు ఈ ప్రాంతంలో పంట 30 నుంచి 40% పంట మొత్తం నష్టపోయి ₹1,00,000 ఈరోజు రైతు నష్టపడే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతాకే కాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడైతే తుఫాన్ ఎఫెక్టెడ్ అయిన ప్రాంతాల్లో వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్ని, అక్కడ ఉన్న రైతాంగాన్ని పలకరించే కార్యక్రమం, వాటన్నిటిని వివరాలు సేకరించి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తొందరలోనే వీటన్నిటి మీద ఒక ప్రోగ్రామ్ని, కార్యాచరణ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము ఈ సందర్భంగా ఏం కోరుతా ఉన్నామంటే, ప్రభుత్వం రైతుని ఆదుకునే క్రమంలో త్వరగా స్పందించమని కోరుతా ఉన్నాం.
ఇప్పటికీ ఈ సీజన్లో సుమారు 3 సార్లు రైతు దెబ్బతిన్నాడు. అసలు పంట వేసే క్రమంలోనే దెబ్బతిన్నాడు. వరదొచ్చి వేసినాక మళ్ళీ ఇంకోసారి ఎదబెట్టి వేస్తే మళ్ళీ తుఫాను వచ్చా, మళ్ళీ దాన్ని దాటుకొని అంటే ప్రతిసారి ఆనంద్ యావరేజ్ను 15,000 రూపాయలు ఎదబెడతానికి ఖర్చు అవుతూ ఉంది. మళ్ళీ ఈరోజు సుమారు 1,50,000 2 లక్షలు పెట్టుబడి పెట్టినాక దెబ్బ తగిలినా. సో డెఫినెట్గా ఈ ప్రాంతంలో పంటలైన రైతు ఏదైతే మినుము కానీ, వరి కానీ, అలాగే అరటి కానీ, పసుపు కానీ వీళ్ళందరికీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం ఈ రైతును ఆదుకునే క్రమంలో కనుక సరిగ్గా చేయకపోతే వైఎస్ఆర్ పార్టీ పోరాటం కూడా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. మొన్న జరిగిన తుఫానుకి ఏదైతే అరటి తోటలో డ్యామేజ్ అయినాయో, వరిసేలు కానీ రైతాంగానికి సంబంధించిన పంటలన్నీ నష్టం జరిగినాయో మరి అవన్నీ పరిశీలిస్తానికి తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు, వారితో పాటు మండలంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులు, రైతులు అందరూ ఇక్కడికి విచ్చేయటం జరిగింది. మరి పంట దాదాపు అరటి తోటలు 50% డ్యామేజ్ అయినాయి. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జూన్ జూలై నెలల్లో కల్లా పంట ఈ క్రాప్ బుకింగ్ కానీ, ఈకేవైసీ కానీ చేసి ఆ లెక్కల ఆధారంగా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ మొత్తం రైతుల తరఫున గవర్నమెంటే పే చేసింది. అలా పే చేయడం వల్ల రైతులకి గతంలో ఎకరానికి పసుపు అయితే 52,000 ఇస్తాం జరిగింది, అరటి అయితే 80,000 దాకా ఇస్తాం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా రైతులు బాగా వరి పొలాలు కానీ, అరటి తోటలు కానీ, పసుపు మన వరదలకు కానీ, చాలా కంద కానీ ఇది పంటలు అన్నీ నష్టపోయి ఉన్నాయి. రైతులు ఒక అరటి తోటకి ఎకరానికి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టున్నారు, ఒక పసుపు తోటకి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నారు, అట్లాగే వరి మగానికి 10-30,000 ఖర్చు పెట్టున్నారు. ఈ విధంగా పంటలకు పెట్టుబడి పెట్టి తీరా పంట చేతికి రాబోయే టైంలో తుఫాను ప్రభావం వల్ల తీవ్రంగా రైతులు నష్టపోవడం జరిగింది. కాబట్టి రైతులు నష్టపరిహారం ఏదో గతంలో 14,000 ఇచ్చారు, 14,000 కాకుండా రైతులు ఇన్సూరెన్స్ ద్వారా ఎంతైతే నష్టపోయామో వాల్యుయేషన్ ప్రకారం ఎకరానికి 1,00,000 నుంచి దాదాపు 1,20,000 దాకా వాల్యుయేషన్ వస్తుంది. ఆ ప్రకారంగా గవర్నమెంట్ కనుక ఇచ్చేటట్టయితే రైతులు మళ్ళీ తిరిగి వ్యవసాయం చేయడానికి బాగుండుద్ది. గవర్నమెంట్ పెద్ద మనసుతో ఆలోచించి రైతులకి నష్టపరిహారం కాకుండా ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు, అలాగే నిన్న మొన్న వచ్చినటువంటి తుఫాను వలన ఈ ప్రాంతంలో రైతాంగం అంతా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా వాణిజ్య పంటలు అయితే అరటి, పసుపు ఇలాంటి తోటలన్నీ కూడా భారీగా పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితుల్లో రైతులందరూ కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో ప్రభుత్వమే చొరవ తీసుకొని క్రాప్ ఇన్సూరెన్స్ చేయడం వలన ఏదైనా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తిరిగి దాన్ని రికవర్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ అనే కవరేజ్ వచ్చిండేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చొరవ తీసుకుని ఇన్సూరెన్స్ చేయడం వలన రైతులకి కనీసం పెట్టిన పెట్టుబడన్నా తిరిగి వచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి రైతులందరినీ కూడా ఇన్సూరెన్స్ లాంటివి చేయకపోవడం వలన తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మేలుకొని రైతులందరినీ కాపాడాలని, వారికి తగినంత పారితోషికము, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి తిరిగి మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి నష్టాన్ని పూడ్చే చర్యలు తీసుకోవాలి. గట్టిగా భీమవరపు శ్రీధర్ రెడ్డి అండి, మాది కొల్లిపర. ఇది మాది ఎకరన్నర చేను, దగ్గర 2-2.5 లక్షల దాకా ఖర్చు అయింది. ఇప్పుడు ఒక 400-500 అలా నరికామండి. ఇంకా 1,200 మొక్కలు పడిపోయినాయి. దగ్గర మాకు ఒక్కొక్క గెల 200 చేసి అమ్మాము. ఈ 1,200 మొక్క పనికిరాదండి, ఇప్పుడు గెలలు పనికిరావు, లాస్ వచ్చేసిద్దండి. 2,40,000 వరకు ఈ ఒక్క చేను వరకే లాస్ వచ్చింది. మిగతా మొక్క తోటలు ఉన్నాయి, అవి కూడా పడిపోయి, అవి అయితే 350-400 పడిద్ది, అవి కూడా లాస్ అయ్యాను. గత ప్రభుత్వంలో అయితే ఇన్సూరెన్స్ వచ్చింది మాకు, ఇది ఇచ్చేసేవాళ్ళండి మాకు. అది ఇప్పుడు ఈ సంవత్సరం లేదు, గత ప్రభుత్వమే చేసేది, బీమా చేసేది. ఈ సంవత్సరం ఇప్పుడు అది కూడా లేదు మాకు. నష్టం అంతా మేము భరించాల్సిందేనండి. ప్రభుత్వం ఏదైనా ఆదుకుంటే మాకు ఉపయోగకరంగా ఉంటుంది. తెనాలిలో వివిధ వార్డుల్లో 16, 17, 20, 24, 25 వార్డుల్లో 1,12,80,000 రూపాయలతో చేపట్టే 7 అభివృద్ధి పనులకు చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ శంకుస్థాపన చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా సత్వరమే పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
గత 15 రోజులుగా పట్టణంలో పలుచోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి వాటి నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ తెలిపారు. వార్డులోని రోడ్డు డ్రైవ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ మొత్తం 7 వర్కులు చేపడుతున్నామని, వీటిలో రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు ఉన్నాయని చెప్పారు. కౌన్సిలర్ దివి అనిత మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా ఇదే రోడ్లు, కల్వర్టు లేక ఇబ్బంది పడుతున్నామని, అది ఇప్పటికి నెరవేరిందని చెప్పారు. ఇందుకు చైర్పర్సన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, స్థానిక నాయకులు, ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 16 వార్డులోని ఇందిరాగాంధీ బొమ్మకి ఆపోజిట్ రోడ్లో ఉన్నటువంటి కల్వట్టని మేము 4 ఏళ్ల నుంచి అడుగుతున్నామండి. ఈ కల్వట్ట వేయమని ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరూ కూడా ఈరోజు వచ్చారు కొబ్బరికాయ కొట్టడానికి. ఇలాగే ఇంకో బిట్రా శ్రీరాములు వారి వీధిలో కూడా కౌన్సిల్లో పెట్టి 5 నెలలు అయిందండి. ఇంతవరకు దాన్ని కూడా టెండర్కి వెళ్ళలేదు. మరి దాన్ని ఎప్పుడు పిలుస్తారో కూడా తెలియదు. ఈ వార్డుల్లో పనులు అనేవి కొంచెం తొందరగా చేయమని చెప్పేసి చైర్మన్ గారిని అడుగుతున్నామండి. పట్టణంలో అభివృద్ధి పనులు ఏ విధంగా సాగుతున్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. అందుట్లో భాగంగా ఈ రోజున 16, 17, 20, 24వ వార్డు, 25వ వార్డులో ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 7 వర్కులు స్టార్ట్ చేస్తున్నాం. దానికి సంబంధించి మొత్తం మా కౌన్సిల్లో పెట్టి ఆమోదించి ఈ రోజున టెండర్ పిలిచిని అన్ని 1,12,86,000 రూపాయలని శాంక్షన్ చేశాము. అనుచంధానంగా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఈ రోజున ప్రజలకి అందిస్తున్నాము. తప్పకుండా మీ అందరూ కూడా మాకు సహకరించండి. ఈ డ్రైన్స్ మీద కానివ్వండి, వేసే రోడ్డు మీద కానీ ఒక 10 రోజుల దాకా దాన్ని వాటర్ అయ్యి తడుపుతానా కొంచెం మాకు సహకరించండి. ఎక్కడైతే రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ ఇలాంటి ఇబ్బంది లేకుండా మేము తప్పకుండా తెనాలి మున్సిపాలిటీ నుంచి మేము జాగ్రత్త తీసుకుంటున్నాం. అలానే మోంతా తుఫాన్ వల్ల తెనాలి మండల గ్రామం పెదరావూరులో పడిపోయిన పంట పొలాలను క్షేత్రస్థాయిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. తెనాలి మండలం గ్రామం పెదరావూరులో పడిపోయిన పంట పొలాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. నేలకు వాలిపోయిన వరి పైరును చూసిన మంత్రి నాదెండ్ల స్థానికంగా ఉండే రైతులని పంట నష్టంపై పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న దానిపై కూటమి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే ఉందని చెప్పారు. నిన్నటి వరకు ఎక్కడ కూడా ప్రాణ, ఆస్తి, పశు నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అంతా సమర్థవంతంగా పనిచేసిందని చెప్పారు. జిల్లాలో 24 హెక్టార్లలో పంట నష్టం జరిగితే ఒక తెనాలి నియోజకవర్గంలో 6,000 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. రైతుల పరిస్థితి క్షేత్రస్థాయిలో దారుణంగా దయనీయంగా ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల్లో ఒక నమ్మకాన్ని, భరోసాను కల్పించే విధంగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో సమీక్షించి రైతులకు నష్టపరిహారం, అదేవిధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేశారు. ఎక్కువగా రైతులు ఉద్యానవన పంటల వైపు దృష్టి పెట్టాలని, ఇతర జిల్లాల్లో ఇప్పటికే ఆ మార్పు వచ్చిందని ఈ సందర్భంగా రైతులకు సూచించారు. రైతుల నుంచి ఆఖరి గింజ వరకు తాము కొంటామని, దళారులను ఎవరిని నమ్మవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. బీపీటీలు, స్వర్ణామసూరి పండించినవి మధ్యాహ్న భోజనానికి విద్యార్థులకు ఉపయోగించడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. క్వింటా ధాన్యానికి 2,389 రూపాయలను మద్దతు ధర ఇస్తున్నామని, 48 గంటల్లో నగదుని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తెలియజేశారు. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. రైతులని ఆదుకునే విషయంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. అనంతరం తుఫాన్ బాధితులకు 25 కేజీల బియ్యం, 3,000 రూపాయల ఆర్థిక సహకారంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, సబ్ కలెక్టర్ సంజనా సింహ, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, ఎంపీడీఓ అత్తోట దీప్తి, మండల స్పెషల్ ఆఫీసర్ లలిత, వ్యవసాయ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, వర్ణాతీతం. అది వాస్తవంగా పాపం వాళ్ళు పడిన కష్టాలు 6 నెలలు రాత్రింబవళ్ళు సొంత బిడ్డలుగా కాపాడుకొని పంట చేతికొచ్చే సమయంలో ఇటువంటి ఆపద రావడం అనేది నిజంగా బాధాకరం. అయితే ఒక నమ్మకం, భరోసా తప్పకుండా ఇప్పించగలుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తప్పకుండా త్వరలోనే వీళ్ళందరికీ కూడా ఏ విధంగా సహాయం అందించగలుగుతామో ఒక నిర్ణయం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతాంగానికి ఆ భరోసా ఇచ్చే విధంగా ముందుకెళ్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు వస్తున్న సమాచారం మేరకు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని
ప్రత్యేకంగా మన ప్రాంతాల్లో నేను రైతుల్ని కోరేది ఏంటంటే మనం హార్టికల్చర్లోకి మారాలి, ఉద్యాన పంటల్లోకి మారాలి మనం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి నవంబర్ అక్టోబర్ మాసంలో అకాల వర్షాల వలన అనేక సందర్భాల్లో మనం ఇబ్బంది పడుతున్నాం. ఇతర జిల్లాల్లో ఆ మార్పు మొదలైంది. మీరందరూ కూడా దయచేసి వీలైతే ఆయిల్ పామ్ కానివ్వండి, కోకో కానివ్వండి, ఇటువంటి మనం మన ప్రాంతంలో కూడా తీసుకొచ్చి కొంతవరకు మనం ఈ భారం తగ్గించుకునే విధంగా మీరు సహకరించండి. రైతులకి మాత్రం నేను మా శాఖ నుంచి మీకు స్పష్టమైన ఒక భరోసా ఇవ్వగలుగుతున్నాను. ప్రతి గింజ మేము కొంటాం, ప్రతి బస్తా మేము కొంటాం. దళాలను మీరు ప్రోత్సహించబాకండి. రైస్ మిల్లర్లు ఎవరైనా పొరపాటు చేస్తే మా దృష్టికి తీసుకురండి. కనీస మద్దతు ధర 2,369 పర్ క్వింటాల్ రూపాయలు పర్ క్వింటాల్ ఖచ్చితంగా మీకు మామూలు గ్రేడ్ వెరైటీ, మన ప్రాంతాల్లో పండే నాణ్యమైన వెరైటీ అయితే ఉందో అది మన మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డల కోసం ఉపయోగిస్తున్నాం. పాఠశాలలోనూ సంక్షేమ హాస్టల్లోనూ ప్రతి బస్తా రైతు సోదరులు అయితే పెద్ద మనసుతోటి ప్రభుత్వానికి అందిస్తారో దాన్ని మన రైతాంగం అందించిన ఆ బస్తాలని అన్నింటినీ కూడా మధ్యాహ్న భోజనం పథకం కింద లక్షల మంది మన పిల్లలకి ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానీ మన ఏరియాలో ఏది పండినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ మంచి వెరైటీకి 2,389 రూపాయల క్వింటాల్కి అందిస్తాం. అందించడమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 48 గంటల లోపే రైతు ఖాతాలోకి జమ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసాం. 51 లక్షల మెట్రిక్ టన్నులు, ఇది రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు, గతంలో ఎప్పుడు జరగలేదు. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము అందరం కూడా సిద్ధమయ్యాం. మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు అందించిన సమాచారం ఎప్పటికప్పుడు ఈ కష్టాల్లో పౌరుల్ని ఆదుకునే విధంగా మీరు సహకరించినందుకు ఈ సందర్భంగా మీకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు టైం తీసుకుని ఈరోజు మనందరితో ఇక్కడ మనం పర్యటించడమే కాకుండా ఆ కుటుంబాలకి మనం అందించిన సరుకులు, ఆర్థిక సహాయం అన్నీ కూడా మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. సాయంత్రం కొలిపర మండలంలో కూడా అదే కార్యక్రమం చేపట్టి అక్కడ కూడా ఈ క్రాప్ నమోదు చేసుకున్న ప్రతి రైతుకి ఎక్కడ పొరపాటు లేకుండా ప్రత్యేకంగా కౌలు రైతులపైన దృష్టి సారించి ఎన్యూమరేషన్ చేస్తాం. ఆ నష్టం పూడ్చడానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహాయం అందించగలుగుతాం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు త్వరగా. అటువంటి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా కౌలు రైతుని సమానంగా చూసే బాధ్యత మా కూటమి ప్రభుత్వంది, దానికి కట్టుబడి. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా డీఎస్పీ కార్యాలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని 2 టౌన్ 3 టౌన్ సిఐల నేతృత్వంలో నిర్వహించారు. వెపన్స్, వాటి వినియోగం గురించి విద్యార్థులకు వివరించారు. అంతేకాకుండా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు నిర్వహించే విధులు తదితర అంశాలను విద్యార్థులకు తెలిపారు. పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టిన వారోత్సవాల్లో భాగంగా డీఎస్పీ కార్యాలయంలో ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ ని సిఐలు, ఎస్ఐలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కొక్క వెపన్ గురించి, అది ఎలా పనిచేస్తుంది, దాని పేరు వంటివి వివరించారు. అంతేకాకుండా కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు, వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా ప్రమాదకర పరిస్థితులలో పోలీసులు విధి నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పలు అంశాలను విద్యార్థులకు వివరించారు. ఇందుకు సహకరించిన ఏఆర్ టీంకు కృతజ్ఞతలు చెప్పారు. విద్యార్థులకు వివరించిన ఈ కార్యక్రమంలో సిఐలు రాములు నాయక్, ఎస్ సాంబశివరావు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు కదా, సెక్యూరిటీ గార్డ్ ఇది వాడతారు. ఓకే, ఇది ప్రొటెక్షన్ కోసమే. ఇప్పుడు మనము దీపావళికి కింద రాలేసి ఉండదు, దీనికి ఏముంది పవర్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తామంటే ఈ వెపను ఈరోజు మన సబ్ డివిజనల్ తరఫున మన డిఎఫ్ఆర్ ఆఫీస్ దగ్గర ఓపెన్ హౌస్, ఈ ఖమ్మం ప్రెసిడెంట్ డే గురించి ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ హౌస్లో ఈ స్కూల్ పిల్లలందరికీ హౌ టు యూజ్ వెపన్, అంటే ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలు ఏ విధంగా వాడవచ్చు, తర్వాత పోలీస్ స్టేషన్లో లాకప్లు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత కమ్యూనికేషన్ సిస్టము, దీని గురించి మొత్తానికి ఈ చిన్నపిల్లలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఓపెన్ హౌస్ ద్వారా పిల్లలకి ఈ వెపన్ గురించి నాలెడ్జే కాకుండా కమ్యూనికేషన్ సిస్టము, తర్వాత అత్యవసర పరిస్థితుల్లో పోలీసు ఏ విధంగా రియాక్షన్ ఉంటుంది, మన వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా సిస్టము, ఒకవేళ కమ్యూనికేషన్ బ్రేక్ అయినప్పుడు వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా ఏ విధంగా కమ్యూనికేషన్ పెంచుకుంటారు అనేది పిల్లలందరికీ చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. కాబట్టి ఇది కొత్త ప్రోగ్రామే కాదు, ఇయర్లీ మన ఈ ఖమ్మం ప్రెసిడెంట్ డే రోజు ఇది జరుపుకునే ప్రోగ్రామే. ఇక్కడ ఈ పట్టణంలో ఉన్నటువంటి వివిధ విద్యా సంస్థల నుంచి స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఓపెన్ హౌస్ కండక్ట్ చేసి
మేము రెగ్యులర్ లైఫ్లో శాంతి భద్రతల పరిరక్షణ, అదేవిధంగా ప్రజల దానమాన ప్రాణాలను రక్షించడంలో ఏవైతే కమ్యూనికేషన్ సిస్టమ్స్ మా దగ్గర ఉన్నాయో, ఏదైతే ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ ఉన్నాయో, ఇవన్నీ ఒక్కొక్కటిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాటి యూజెస్ తెలియజేయడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. చాలామంది పిల్లలకి అది ఐడియా లేదు, చాలామంది ప్రజలకు కూడా తెలియదు. మీరు హౌస్ లాక్ చేసి ఏదైనా దూర ప్రాంతాలకు పోయేటప్పుడు మీరు మాకు సమాచారం ఇస్తే మా పోలీస్ ఆఫీసర్స్ వచ్చి అక్కడ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఆ సిస్టాన్ని మీ హౌస్లో ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అఫెండర్ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అది సైరన్ మోగడం జరుగుతుంది. దాన్ని బట్టి మేము అఫెండర్ని క్యాచ్ చేసిన సందర్భాలు కొల్లలు ఉన్నాయి. చాలా సవర్ల బంగారాన్ని కూడా దాన్ని రీసెంట్ డేస్లో రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా వరదలు వచ్చినాయి, నిజంగానే సిస్టమ్ పనిచేయదు, సెల్ ఫోన్లు పనిచేయవు. మాకు కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది, దాని ద్వారా మేము మాట్లాడి ఎవరి లొకేషన్ ఎక్కడ ఉంది, మూమెంట్ ఏంది అవన్నీ మేము తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా మనందరికీ తెలిసిందంటే రొటీన్గా మా చేతుల్లో ఉండేటువంటి వెపన్స్ అన్నీ కూడా విద్యార్థులందరూ చూస్తూ ఉంటారు. వాటిని ఏమని పిలుస్తారు, వాటిని యూసేజ్ ఎలా చేస్తారు అనేది కూడా వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మోంతా తుఫాన్తో దెబ్బతిన్న రైతులను వెంటనే ఆదుకోవాలని రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పర్యటించి దెబ్బతిన్న పంటలను నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వానికి కోరింది. కొల్లిపర, తెనాలి మండలాల్లోనూ అలాగే దావులూరు, జముడుపాడు, బుర్రిపాలెం గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మోంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరికి ఎకరాకు 25,000 రూపాయలు, అరటి, పసుపు, కాలీఫ్లవర్ వంటి పంటకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొల్లిపర, తెనాలి మండలంలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం పంట నష్టానికి సంబంధించిన వివరాలను రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం తెనాలి సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అధికారులు పర్యటించి నమోదు చేస్తారని, అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారని, కానీ క్షేత్రస్థాయిలో అధికారులు ఎక్కడా పర్యటించడం లేదని, దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేయలేదని, ఇప్పటి వరకు ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులు ఎవరూ గ్రామాల్లో పర్యటించి జరిగిన నష్టాన్ని నమోదు చేయలేదని చెప్పారని తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నదని, ఇప్పటికైనా తక్షణమే పంటలు దెబ్బతిన్న రైతులను గుర్తించి నమోదు చేయాలని ప్రభుత్వాన్ని ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి, రైతు సంఘం కొల్లిపర, దుగ్గిరాల మండల నాయకులు ముక్కంటి బ్రహ్మేశ్వరరావు పాల్గొన్నారు. మెంథాని తుఫాను సందర్భంగా డెల్టా ప్రాంతంలో కూడా రైతాంగానికి ఇబ్బందులు వచ్చినాయి. ప్రధానమైన విరుపట్ట మీద లేకపోతే ఈనే దశలో ఉన్న పరిస్థితుల్లో ఈ భారీ వర్షాలు వలన నేలవాలిన పరిస్థితిగా ఉంది. దాదాపు మన దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి మండలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఈ రైతు సంఘం ప్రతినిధి బృందం పర్యటించటం, అట్లాగే రైతుల నుంచి కూడా వారు పెట్టిన పెట్టుబడి, వాళ్ళ నష్టము, వారి వివరాలన్నీ కూడా సేకరించడం అనేది జరిగింది. ఎక్కడా కానీ క్షేత్రస్థాయిలో అధికారులు ఇంతవరకు కూడా పర్యటించి నమోదు చేసిన పరిస్థితి కానరావట్లేదు. అయినా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి క్షేత్రస్థాయిలో ఎన్యూమరేట్ చేసి రైతులకి, కౌలు రైతులకి పరిహారం అందించాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తక్షణమే ఎక్కడెక్కడైతే రైతాంగం పంటలు నష్టపోయారో పరిశీలనకు మీ బృందాలను పంపండి. వ్యవసాయ శాఖ అధికారులు కానీ, హార్టికల్చర్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించి వరి నష్టపోయింది, కంద నష్టపోయింది, అరటి నష్టపోయింది, పసుపు నష్టపోయింది, ఈ రకంగా వేసిన పంటలు దాదాపుగా సగభాగం పంటలు నష్టపోయాయి. ముఖ్యంగా మేము వరి పంటలు పరిశీలించాం. ఒక్క దావలూరులోనే 3,000 ఎకరాలు సాగు చేస్తే రైతాంగం సగానికి సగం పంటలు నెల రాలిపోయినాయి. మరి ఏ రకంగా రైతాంగాన్ని ఆదుకోవాలి? అందుకని తక్షణం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించాలి, నష్టపోయిన రైతులు నమోదు చేయాలి. అట్లే పంట నష్టపరిహారం విషయంలో కూడా ప్రభుత్వం ఏదో 10,000 ఇచ్చి చేతులు కూడా చేసి చూస్తూ ఉంది. వాస్తవంగా రైతు పెట్టుబడి అడిగాం మేము,
35,000 నుంచి 40,000 కౌలు ఉంది, 25,000 పెట్టుబడి ఉంది. ఆ రకం 60,000 నుంచి 65,000 రూపాయలు కౌలు రైతులు పెట్టుబడి పెట్టారు. సొంతంగా వేసిన రైతులు 25,000 పెట్టుబడి పెట్టారు. ఈ రకంగా రైతులకు వాళ్ళని ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వరికి ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం కనీసం అంటే కనీసం ఇవ్వాలి. అట్లే వాణిజ్య పంటలు ఉన్నాయి, అరటి కానీ పసుపు కానీ కంద కానీ ఇలాంటి వాణిజ్య పంటలకు 1,00,000-1,50,000 ఖర్చు అవుతుంది. అందుకని కనీసం 50,000 రూపాయలైనా వాణిజ్య పంటలకు ఇవ్వాలి. ఆ రకంగా రైతాంగాన్ని మేము ఆదుకుంటామనే మాటల్లో కాదు చేతుల్లో చూపమని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలా కాని పక్షంలో రైతాంగం యొక్క అవిశ్వాసం మీ ప్రభుత్వం పట్ల కలిగే అవకాశం ఉంది. ఆ పరిస్థితి రాకుండా రైతాంగానికి తక్షణమే ఈ తుఫాను సహాయాన్ని అందించాలని చెప్పేసి కోరుతున్నాం. మరొక ముఖ్యమైన విషయం, గత ప్రభుత్వం అన్ని పంటలకు దాదాపుగా అన్ని పంటలకు 1-2 మినహాయిస్తే ఉచిత పంటల బీమా అమలు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటల బీమా రైతు భాగస్వామ్యం పేరుతోటి రైతుల వాటా చెల్లిస్తేనే పంటల బీమా అమలు చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పంటల బీమా చాలా ఉపయోగపడుతుంది రైతాంగానికి. మేము అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం, ఉచిత పంటల బీమా అమలు చేయండి. అప్పుడు మాత్రమే రైతాంగానికి మేలు జరుగుతుంది. ఇప్పుడు చాలా నష్టం జరిగినా ఎలాంటి పరిహారం ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే అవకాశం లేదు. అందుకని ఉచిత పంటల బీమా పునరుద్ధరించాలి, ఈ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు నేతృత్వంలో నెలపాడు గ్రామంలో నేట మునిగిన వరి పంటను పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. మోంతా తుఫాను వల్ల దెబ్బతిన్న వరి పొలాలను కాంగ్రెస్ పార్టీ తన నియోజకవర్గ నాయకులు పరిశీలించారు. డాక్టర్ చందు సాంబశివుడు నేతృత్వంలో నాయకులు నేలపాడు గ్రామంలోని వరి పొలాలను పరిశీలించారు. అక్కడ రైతులకు జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ రైతు పండించిన పంట తుఫాను పాలైందని, ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని అన్నారు. అలాగే నేలపాడు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉందని, రోడ్డును కూడా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సిస్టర్, తెనాలి టౌన్ ఉపాధ్యక్షులు గుర్రం ద్వారకా శ్రీనివాస్, పెనుకొండ శివకుమార్, పి స్టీవెన్ బాబు, బీమా రమేష్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకి దురదృష్టవశాత్తు మొంతా తుఫాను వచ్చింది సరే, అది కరెక్ట్ టైంలో రైతుల దగ్గరికి పంట చేతిలోకి రాబోయేటప్పుడు రావటం, అది విశాఖపట్నం వెళ్తాను అనుకున్నది, కాకినాడ వెళ్తుంది అనుకున్నది, మనకి దగ్గరలో మచిలీపట్నం దగ్గరలో వెళ్ళటం, వర్షం కంటే గాలి వచ్చింది, వర్షం వచ్చింది. ముఖ్యంగా ఈ ఏదైతే పాలు పోసుకునే దశలో ఉన్నప్పుడు రావటం వల్ల ఇప్పుడు చేనంతా పడిపోయింది, సాప్ అయింది. ఈ సాప్ అయిపోవటం వల్ల ఈ నేలల్లో ఇది పాసిపోవటం ఒకటి, ఈ కంకిలో సగం భాగం పాలు పోసుకోవాలి అంటే 40 బస్తాలు అయ్యేది 20 బస్తాలు కట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ ఎప్పుడైతే పడిపోయిందో దాని నుంచి వచ్చే సారం రాక ఈ గింజలు లావవు, ఇది సగం గింజ అవుతుంది. దీనివల్ల ఎట్టలేదన్నా కనీసం 40 బస్తాలు అయ్యేది 15-20 బస్తాల్లో ఆగిపోతుంది. అదే కాకుండా ఖర్చు కూడా పెరుగుతుంది. ఆ కింద పైనుంచి అయితే హార్వెస్టింగ్ బాగుంటుంది. ఇలా కింద పడిన దాన్ని కోసుకోవడం చాలా ఎక్కువ అవుతుంది. ఈ రకంగా మన కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా మన తెనాలి నియోజకవర్గంలో అంటే వేమూరు నియోజకవర్గంలో కూడా చాలా ఎక్కువైపోతుంది. తెనాలి, వేమూరు ఈ నియోజకవర్గం రేపల దాకా కూడా అచ్చంగా వరి మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులు దీనికి విపరీతమైన నష్టం వచ్చింది. ఈ విపరీతమైన నష్టాన్ని ఎలా పూడ్చాలి, పూర్తిగా పూడ్చపోయినా కొంత భాగం ఎక్కువ భాగం పూడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు, కేంద్రంలో మంత్రులు ఉన్నారు, ఇక్కడ మంత్రులు ఉన్నారు. వాళ్ళకి మేము విన్నవించేది, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రాంతంలో రైతులని ఆదుకోవాల్సిన సమయం గట్టిగా ఉంది, ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధుల మీద అని చెబుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎకరానికి 25,000 నుంచి 30,000 ఇన్పుట్ సబ్సిడీ. ఇంతకుముందు ఏదో ఇచ్చారో, ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్లో 6,000 ఇచ్చేవారు, 15 ఏళ్ళ నాడు 20,000 నాడు వేరు. ఇప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది, కౌలు ఎక్కువ అవుతుంది. కౌలు 30 నుంచి 40,000 ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం అందరం తిరిగి వచ్చాం. అసలు ఇంత గుంటలు ఎప్పుడైనా చూసామా? సరే, జగన్ గారి టైంలో వైసీపీలో రోడ్లు గుంటలు గుండయ్యని చెప్పేసి కూటమికి అంతమంది ఓట్లు వేసారు, 164 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు దగ్గర సంవత్సరంన్నర అవుతుంది. ఈ సంవత్సరంన్నరలో దీనికి ఏమాత్రం కొంత గుంటలు పూడ్చిన దాఖలాలు కూడా లేదు.
ఇంతకుముందు నేను కూడా రాలే నేలపాటు వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. అప్పుడే ఊరినే 10-15 నిమిషాలు వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ నరేంద్రాలు వెళ్ళాలి దాకా వెనక నుంచి ఉండేవాళ్ళు, మా శివయ్యాలు వెనక 40 ఏళ్ళ నుంచి కొంత వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తే అసలు నా కారు ఎక్కడ టైర్లు అయిపోతాయో, ఎక్కడ ఇది తగులుతుందో చెట్టు అని చెప్పేసి నాకు భయం వేస్తే అంత పరిస్థితి ఉంది. రేపు రోజు అది ముఖ్యంగా ఇప్పుడు కొన్ని అయినా కానీ ఇప్పుడు గుంటలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే కనీసం ఆ గుంటలు పుడిపించండి. అప్పుడు మన కూడా 1000 కోట్లు పోతుందని కొన్ని 100 కోట్లు ఇచ్చామంటున్నారు. అసలు ఈ రోడ్లు మెయిన్ రోడ్లు వేసేది కాదు కదా, మెయిన్ రోడ్ కాదు ఈ రోడ్లు కూడా. ఇది కూడా ఇంపార్టెంట్ రోడ్. తెనాలికి ఎక్కడ తెనాలికి పక్కన నుంచి కొల్లిపర వచ్చి 2-3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు లేదు నిండా. ఈ రోడ్లని ఈ తెనాలి నేలపాడు రోడ్డు అర్జెంటుగా వేయాల్సిన బాధ్యత. బాబు నరేంద్ర నా పేరు. మేము కౌలు రైతునండి. ఒక 15 ఎకరాలు కౌలు తీసుకుని పొలం సాగు చేస్తున్నానండి. నా పంట అంతా మొన్న మోంతా తుఫానికి నీటిలో తేలాడుతుందండి. చూడండి, ఇప్పటికి కౌలు వచ్చి ఎకరానికి 30,000 కట్టామండి. ఒక పెట్టుబడి వచ్చి ఎకరానికి 30,000 అయినాయి. మొత్తం 60,000 దాకా అయిందండి. ఒక చూస్తేనే మొత్తం పడిపోయి సగం పంట కూడా చివరి వచ్చేటట్లేవండి. ఎకరానికి 15-20 బస్తాల కన్నా ఎక్కువ అయ్యేటట్టు కనపడతలేదు. ప్రభుత్వం దయించి మా ఎందు కొంచెం ఇన్పుట్ సబ్సిడీని అనేది చూసి మాకు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అదండి మాది నేలపాడు గ్రామం. మేము 20 ఎకరాల వరకు పొలం వేస్తున్నామండి. మాది 3 వంతుల వరకు దెబ్బతినంది. మేము మొత్తం 4 లక్షల వరకు పెట్టుబడి అప్పులు తీసుకొచ్చి పొలం మీద పెట్టి ఉంచాము. ఎంతవరకు వస్తాయో 10 బస్తాలు అవుతాయో 15 బస్తాలు అవుతాయి ఎంతవరకు అర్థం కావట్లేదు. మొత్తం పాలు పోసుకునే దశలో ఉన్నాయి. రేపు అవి పాలు పోసుకుంటే కూడా లేదు, అగమ్యగోచరంగా ఉంది. కొద్దిగా ప్రభుత్వం మమ్మల్ని అక్కడి నుంచి ఆదుకోవాలని చెప్పి కొద్దిగా తెనాలి మండల గ్రామం పెదరావూరులో తుఫాను ప్రభావిత బాధితులకు నిత్యావసర సరుకులు ఆర్థిక సాయంను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని తుఫాన్ బాధితులను మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ సమీం అన్సారియాతో కలిసి పరామర్శించారు. పునరావాస కేంద్రాల్లోని నిర్వాసిత కుటుంబాలతో పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావం రాష్ట్రంపై పెనుముప్పులాగా వస్తుందన్న నేపథ్యంలో మొదటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగంతో మాట్లాడుతున్నారని, అధికారులు కూడా సమర్థవంతంగా పనిచేయడంతో పాటు ఎటువంటి ప్రాణ, ఆస్తి, పశు నష్టం జరగలేదని చెప్పారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకులు 25 కేజీల బియ్యం ఒక్కో కుటుంబానికి 3,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, సబ్ కలెక్టర్ సంజనా సింహ, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, వ్యవసాయ ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి మేము ఏం చేయగలుగుతామో చేసేదానికన్నా రెట్టింపుగా చేస్తాం. తహసీల్దార్ గారు అన్నారు నేనేదో చూడగానే ఇచ్చేస్తానని. అంటే ప్రభుత్వంలో ఉన్న పథకం అది. 35 కిలోలు బియ్యం ఎవరైతే వితంతులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే పేద కుటుంబం ఉన్నారో వాళ్ళని ఆదుకోగలిగే అవకాశం. కాబట్టి యంత్రాంగం అంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్ తోటి చేస్తాం. ఇదేమి వ్యక్తిగత ఎప్పటి అంత తలుచుకుంటే అయిపోయే పని కాదు. అందరం కలిసికట్టుగా ఉండాలి, కష్టపడాలి, పనిచేయాలనే మనస్తత్వం అందరిలో రావాలి. గతంకి ఇప్పటికి తేడా కనపడుతుందా లేదా మీకు చెప్పండి. అవునా? ఇందాక ఆమె చెప్పారు భోజనం ఎట్లా ఉందంటే చక్కగా బంగాళదుంపగా కూర కూడా పెట్టారని. అవునా? 3 రోజులు మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూసుకున్నారా లేదా? ఇప్పుడే మా జిల్లా అధికారి గారు కూడా చెప్పారు ఏ విధంగా కొంచెం వైద్య సేవల అవసరం ఉన్నా కూడా నిజంగా మన ఏఎన్ఎంలు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు కష్టపడి పనిచేశారమ్మా. మన మండలంలోనే కాదు, నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 3 రాత్రులు ఎవరు కూడా పడుకోలేదు. మీకోసం ప్రభుత్వం మీకోసం నిలబడాలి, చెయ్యాలనే తపనతోటి మేము చేసే కార్యక్రమం. అందరి ఖాతాలో డబ్బులు పడ్డాయి. 3వ విడతలో కొంచెం జాప్యం ఉంది. అంతేగాని రెండు సిలిండర్లు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి. దీపం పథకం కింద మీకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. అదేవిధంగా మీ అందరికీ స్మార్ట్ కార్డులు వచ్చినాయా? కొత్త కార్డులు తీసుకున్నారా? సరుకులు కూడా ఇస్తున్నాం. 1 కిలో పంచదార, 1 కిలో కందిపప్పు, 1 కిలో బంగాళదుంప వండుకోవచ్చు మీరు ఇంటికి వెళ్ళినారు. 1 కిలో మీకు 1 లీటర్ పామాయిల్, 1 కిలో ఉల్లిపాయలు, 25 కిలోల బియ్యం. సరేనా? ఇవన్నీ మీకు ఈరోజు అందిస్తున్నాం. దీంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 72 మంది వచ్చారు, 48 కుటుంబాలు ఉన్నాయి. సో కుటుంబంలో ఉన్న సంఖ్యను బట్టి మీకు 1000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు ఇస్తాం ఒక కుటుంబానికి.
ఓకేనా? క్యాష్ ఇస్తాం, ఈరోజు సాయంత్రం కల్లా డబ్బు అందిస్తాం మీ అందరికీ కూడా. తెచ్చారు, ఇప్పుడే ఇచ్చేస్తారు తహసీల్దార్ గారు. సో ఆ విధంగా మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. దయచేసి ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పిన మాట కానీ, సబ్ కలెక్టర్ గారు కానీ, నేను కానీ చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో మీరు ఉండండి. మేము చేసే కార్యక్రమాలు ఎవరు చేయలేదు గతంలో. మీకు పారదర్శకంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మేము పనిచేస్తున్నాం. మన జిల్లాలో అయితే అందరు ఆఫీసర్స్, ప్రజాప్రతినిధులు, అందరు ఎమ్మెల్యే, మినిస్టర్ గారు కూడా అప్పటికప్పుడు కాల్ చేసి ఏంటి సంగతి, ఇప్పుడు ఎలా జరుగుతుంది అన్నది గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. అప్పటికప్పుడు గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ సైక్లోన్ని మనము మన గుంటూరు జిల్లాలో అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మనము సాధించగలిగాము. దానికి అలానే అక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ని కూడా పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఏ రకమైన దగ్గు, జలుబు, జ్వరాలు కానీ, లేకపోతే పెద్దవాళ్ళకి షుగర్, బీపీ మెడిసిన్స్ ఇవ్వడం కానీ, ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్ని కూడా బాగా చూసుకోవడం అవన్నీ జరిగాయి. ఇన్ని చర్యలు తీసుకున్నాం కాబట్టి మన జిల్లాలో కానీ, మన డివిజన్లో కానీ, నియోజకవర్గంలో కానీ ఏ రకమైన ప్రాణ నష్టం అవ్వలేదు. ఆస్తి నష్టం చాలా కొంచెం అయింది. అలాగే యానిమల్ లాస్ కూడా చాలా తక్కువ అయింది. అలాగే ల్యాండ్ ఫాల్ అయిపోయిన వెంటనే కూడా ఏవైతే చెట్లు పడిపోయాయో వాటిని ఇమ్మీడియట్గా జేసీబీస్తో పక్కకు తీయించడం. తెనాలి బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం నందు సాలిగ్రామం మఠం ఆధ్వర్యంలో ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆశీస్సులతో దివ్వెల వెంకట శ్రీనివాసరావు కుమారుడు దివ్వెల చైతన్య కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమ వాసులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవా శాంతి ఆశ్రమం నందు సాలిగ్రామం మఠం ఆధ్వర్యంలో దివ్వెల వెంకట శ్రీనివాసరావు కుమారుడు దివ్వెల చైతన్య కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆశ్రమ వాసులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మానవ సేవే మాధవ సేవ అని బోధనలను అనుసరిస్తూ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముద్దా భక్తిని రమణయ్య, వజ్రాల రామలింగాచారి, వై కోటేశ్వరరావు, పసుపులేటి మాణిక్యరావు, గోపు రామకృష్ణ, రావూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమంలో దివ్వెల వెంకట శ్రీనివాసరావు గారి కుమారుడు దివ్వెల చైతన్య కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున వృద్ధులకు అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించాము. ఈ సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. మొన్న పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గారి దివ్య ఆశీస్సులతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. చైతన్య నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాము. సాలిగ్రామం సభ్యులందరూ కూడా మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. తెనాలిలోని 17వ వార్డులో 6,40,000 రూపాయలతో నిర్మించే సిమెంట్ రోడ్ అలాగే డ్రైన్ కు శంకుస్థాపన కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అన్నం పెన్నారావు పాల్గొన్నారు. స్థానిక 17వ వార్డులోని పూలమామిడి వారి వీధి అత్యంత పల్లంగా ఉండడం వల్ల స్థానికులు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారని, ఆ రోడ్డు వేయించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ ను కోరడంతో నేడు ఈ రోడ్డుకు మోక్షం జరిగిందని చెప్పారు. కౌన్సిలర్ అన్నం పెన్నారావు రోడ్లు వేసేందుకు చొరవ తీసుకున్న చైర్పర్సన్ కి అధికారులకి కృతజ్ఞతలు తెలిపారు. 17వ వార్డులో పూలమాబి వీధి అనే వీధి చాలా లో ప్రాంతంగా ఉండి వర్షాలు పడినప్పుడల్లా వాటర్ మొత్తం రోడ్డుపైకి వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో ఈ రోడ్లన్నీ కూడా పల్లంగా ఉంటే ఒక్కొక్క రోడ్డు వేసుకుంటూ వస్తున్నాము. దానిలో భాగంగా మన చైర్మన్ గారు, కమిషనర్ గారు, ఎంఈ గారు, డిఈ గారు, ఏఈ గారు వీళ్ళందరూ కూడా పరిశీలించి మరి మా ప్రీతమ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు మా ప్రీతమ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు వీరందరూ కూడా వీటిని పరిశీలించి ఈ రోడ్లు కంపల్సరీగా అవసరం, వీటిని శాంక్షన్ చేయించి వేయించాలని చెప్పి మున్సిపాలిటీ అధికారులకు కూడా చెప్పడంతో ఈ రోజున మా పూలమా వీధిలో రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. రోడ్లు కమ్ డ్రైన్స్ రెండు కూడా 6,45,000 రూపాయల చిల్లరతో ఈ రోడ్లను ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా గౌరవనీయులు చైర్మన్ గారికి మరియు మున్సిపాలిటీ సిబ్బందికి
మరి డిఈఎంఈ గారికి అందరికీ కూడా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలోని బొడ్డు వెంకట సుబ్బయ్య కళ్యాణ మండపంలో అయ్యప్ప స్వాముల సద్ది కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. గ్రామస్తులు సహకారంతో అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని అందిస్తున్నారు. మండల గ్రామం నందివెలుగులో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలోని బొడ్డు వెంకట సుబ్బయ్య కళ్యాణ మండపంలో గత 9 సంవత్సరాలుగా దేవళ్ల సత్యనారాయణ సహకారంతో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద కార్యక్రమాలను అందిస్తోన్న నేపథ్యంలో గురువారం పెద్ద ఎత్తున మాల ధరించిన అయ్యప్ప భక్తులకు సద్ది కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తుల సహకారంతో అయ్యప్ప స్వాములకు దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు మాల ధరించిన అయ్యప్ప భక్తులకు సద్ది కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివేలు గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ బొడ్డు వెంకట సుబ్బయ్య గారి కళ్యాణ మండపం నందు శ్రీ హరిహరాత్మజ అయ్యప్ప స్వామి వారి యొక్క అన్నసంతర్పణ కార్యక్రమం సద్య కార్యక్రమం మరి ఈ సంవత్సరం 9వ సంవత్సరం 9 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా నిరాటంకంగా ఎటువంటి విఘ్నము లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందు నడుస్తూ ఉంది. మరి మా స్నేహితుడు వెలివెల సత్యనారాయణ గారి ప్రోత్సాహంతో ముందుగా మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఈ సంవత్సరం 9వ సంవత్సరం జరుపుకుంటుంది. మరి గ్రామ ప్రజల యొక్క అందరి సహాయ సహకారాలతో మాల ధరించిన స్వాములందరికీ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. కమిటీ వాళ్ళందరం కూడా కలిసి గ్రామ ప్రజల సహకారాలతో మొదటి 4 సంవత్సరాలు మిగిలిన డబ్బులతో కళ్యాణ మండపం ముందు రేకులు వేయించి ఆ గ్రామ ప్రజల యొక్క ఇచ్చినటువంటి చందాలతో ఆ రేకులు వేయించాము. తర్వాత 4 సంవత్సరాల డబ్బులతో ఈ కళ్యాణ మండపం పక్కన 10 లక్షల రూపాయలతో ఆ స్లాబ్ వేయించి ఆ స్వామివారికి అనుగ్రహం అందరికీ ఉండేట్టు చేయించాము. పోయిన సంవత్సరం 1,37,000 రూపాయల 7 రూపాయల డబ్బులు మిగిలినాయి. మరి ఈ సంవత్సరం మిగిలిన డబ్బులతో ఇంకా గ్రామానికి ఏదో ఒక మంచి కార్యక్రమం చేసి అందరం మన్ననలు కూడా పొందుతాము. ప్రజలు ఇచ్చిన డబ్బు ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే విధంగా గ్రామానికి ఉపయోగపడే విధంగా సహకరిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బస్సు యాత్రను జరుగుతోందని తెనాలి సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గండు శివ తెలియజేశారు. బస్సు యాత్ర ఉద్దేశాన్ని ఆయన తెలియజేశారు. సిపిఐ కార్యాలయంలో ఏఏఎస్ఎఫ్ నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బస్సు యాత్రను చేపట్టడం జరిగిందని తెలియజేశారు. గత ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోలేదని, నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతామని హామీలు ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి గత సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ ఎటువంటి సమస్యలపైన స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేసే విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర జరుగుతుందని, శుక్రవారం తెనాలిలో బస్సు యాత్ర ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు చెరుకుమల్లి సింగారావు, మద్దినేని కిరణ్ బాబు, గండు శివ, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు బొల్లి మంతకృష్ణ, మాస్టర్ ఏఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు మణి రవి, పోట్లు తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద మరి ఒక పోరాటం చేసి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రని మొదలుపెట్టడం జరిగింది. ఇది ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఈ బస్సు యాత్ర అనేది కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో రేపు అనగా 31వ తారీఖు గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్న తరుణంలో మరి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద నిరంతరం పోరాడే ఏఐఎస్ఎఫ్ ఈ బస్సు యాత్రని తెనాలి నియోజకవర్గ విద్యార్థులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇచ్చాపురం నుంచి మొదలైనటువంటి ఈ బస్సు యాత్రలో ఏ జిల్లాకి మరి బస్సు యాత్ర తరపున ఏఐఎస్ఎఫ్ నాయకులు వెళ్తుంటే అక్కడ విద్యార్థులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి వారి సమస్యలను తీర్చాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దాంట్లో వారి వంతు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యార్థి యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఏఐఎస్ఎఫ్ ఈ బస్సు యాత్రని చేపట్టడం జరిగింది. ఈ బస్ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న విద్యార్థి యొక్క సమస్యలపై ఏదైతే ముఖ్యంగా ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్లు 6,400 కోట్లు పెండింగ్లో ఉన్నాయో అవి వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం
17 మెడికల్ కళాశాలలు ప్రారంభించిందో ఆ మెడికల్ కళాశాలని ఏదైతే పీపీపీ విధానంలో తీసుకొస్తామని చెప్తున్నారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా ఏదైతే పీజీ చదువుతున్న విద్యార్థులు శాపంగా మారిన జీవో నెంబర్ 77ని వెంటనే రద్దు చేసి వాళ్ళకి తక్షణమే న్యాయం చేయాలని మేము నారా లోకేష్ గారిని కోరుతున్నాం. ఈ నెల 22వ తారీఖు నుంచి వచ్చే నెల 12వ తారీఖు వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర ప్రారంభించడం జరుగుతూ ఉంది. దాంట్లో నేపథ్యంలో రేపు సాయంత్రం 3 గంటలకు తెనాలి ఈ బస్సు యాత్ర నాయకులందరూ విచ్చేస్తూ ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్ది గారు, అదేవిధంగా మిగతా కమిటీ సభ్యులు కూడా అందరూ ఇచ్చేస్తూ ఉన్నారు. తెనాల్లో ఉన్న ఎవరైతే ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, అందరూ ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఏఐఎస్ఎఫ్ తెనాలి సమితి తరఫున ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సమస్యలని ఒక వేదికగా మీరు చర్చించాలని తెనాల్లో ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీ అందరి పూర్తి సహకారము అందించి ఈ జరగబోయే బస్సు యాత్ర కార్యక్రమం తెనాలిలోది జయప్రదం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష నిర్వహిస్తోన్న వృత్తి విద్యా కోర్సుల్లో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ ట్రేడ్ విద్యార్థులకు ఇండస్ట్రియల్ విజిట్ నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అంగలకూదురు నుంచి సుమారు 140 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మండల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వృత్తి విద్య పొందుతున్న 140 మంది విద్యార్థులు వారు పొందుతున్న వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమంలో భాగంగా అంగలకూదురులోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకును సందర్శించారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వివిధ రకాలైన సేవలు, డిపాజిట్లు, రుణాలు మరియు ఏటీఎం ఉపయోగాలు గుర్తించి విద్యార్థులకు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ మేనేజర్ కె నవజ్యోతి, రమ్య మరియు డి గోపి, అరవింద్ శాస్త్రి బ్యాంకింగ్ సేవల గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ అనురాధ, ఉపాధ్యాయులు, వృత్తి విద్యా అధ్యాపకులు ఈ బాబు అమర్నాథ్ మరియు టి వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు. మీరెవరు కారు కొనుక్కోరా? హౌస్ లోన్ చెప్పేశారు మీ ఫ్రెండ్స్. ఇంకా సరే, ఇదన్నిటికీ లోన్ ఇవ్వాలంటే అప్పుడేమొస్తుంది? మోంతా తుఫాను నుంచి కూటమి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో సఫలీకృతమైందని తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు పేర్కొన్నారు. దీన్ని కూడా వైసీపీ రాజకీయం చేయాలని చూస్తుందని వారు విమర్శించారు. పట్టణ టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ మోంతా తుఫాన్ ప్రభావాన్ని ముందుగానే గుర్తించి అప్రమత్తమైన కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి పై స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ నష్ట నివారణ చర్యలు తీసుకున్నారని నాయకులు పేర్కొన్నారు. ప్రకృతి పరంగా రైతుకు తీవ్ర నష్టం జరిగిందని, అధికారులు కూడా 5 రోజుల్లో పూర్తిగా నష్టపోయిన రైతాంగ వివరాలను తీసుకుంటున్నారని వారు పేర్కొన్నారు. రైతులు కూడా రైతు సేవా కేంద్రాల వద్ద వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని వారు కోరారు. ఇదే సమయంలో నష్టాన్ని నివారించే దానిలో సఫలీకృతమైన కూటమి ప్రభుత్వంపై రాజకీయం చేయాలని చూస్తున్న వైసీపీపై పలు విమర్శలు చేశారు. ఈ సమావేశంలో మహమ్మద్ కుద్దు, సీదర పూర్ణచంద్రరావు, జొన్నాదుల మహేష్, కుదరవల్లి శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. గత 5-6 రోజుల నుండి భయపెట్టిన తుఫాను ఆ ప్రభుత్వం తీసుకున్న నష్ట నివారణ చర్యలతో స్వల్ప ప్రాణ నష్టం, స్వల్ప నష్టాలతోనే రాష్ట్రం ఒక ఒడ్డుకు చేరింది. అయితే పంట నష్టాన్ని కాపాడటానికి ప్రభుత్వం చేయాల్సిన చర్యలన్నీ చేసింది. అయితే గతంలో ఉన్న ప్రభుత్వం ఏ రోజు కాలువలు తవ్వించక రైతులకి చిన్నపాటి వర్షం పడ్డా కూడా పంట నష్టం విపరీతంగా జరిగింది. అయితే ఏంటంటే గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ప్రభుత్వం బాగా మెరుగుపరుచుకుని చర్యలన్నీ చేసి కాలువలన్నీ శుభ్రంగా తవ్వటం మూలన ఎంత వర్షం వచ్చినా కూడా కాలువలో గుండా నీళ్లు వెళ్ళిపోయినాయి. నష్ట నివారణ సాధ్యమైనంత వరకు తగ్గించగలిగింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ప్రకృతి వైపరీత్యంగా సహజంగా జరిగే నష్టాన్ని మాత్రం ఎవరు మాత్రం ఏం చేయలేము. అయితే పంట చేతికి వచ్చే టయానికి, ఒక నెలలో పంట చేతికి వచ్చే టయానికి నష్టం కలగకుండా అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి దాన్ని కాపాడే ప్రయత్నంలో చాలా సులువుగానే తక్కువతోనే పోయిందని చెప్పి, ఎందుకంటే మన ప్రాంతాల్లో కంటే కూడా
కొద్దిగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అప్ టు శ్రీకాకుళం వరకు కూడా దీని ప్రభావం ఎక్కువ ఉందిలే. కానీ మన ప్రాంతాల్లో ఎక్కువగా ఎక్కడికి కూడా అక్కడికే ముందుగానే అధికారులు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం కలగకుండా అందరికీ ఇబ్బంది లేకుండా చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడే రైతాంగం చెప్పారు, ఆల్రెడీ వ్యవసాయ అధికారులు ఒక 4700 హెక్టార్ల పైరు నష్టపోయిందనేది. వ్యవసాయ శాఖ అధికారులని ప్రభుత్వం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే పంట నష్టం ఈ రోజు నుండి అంచనా వేయడానికి ఫీల్డ్లోకి వెళ్తున్నారో వెళ్ళే అధికారులందరూ కూడా పారదర్శకంగా రాజకీయ పార్టీలు, లేకపోతే కులాలు, మతాలు, ప్రాంతాలు అనేది ఎక్కడ విభేదం లేకుండా కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేసిద్దనే భావన కలిగే విధంగా మీరందరూ కూడా ఎవరైతే నిజంగా పంట నష్టం జరిగిందో వాళ్ళని ఆ నష్ట నమూనాన్ని నమోదు చేసుకునే కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా పెద్దలు చెప్పినట్టు ఏదైతే లిస్టు ప్రిపేర్ చేశారో నష్టపరిహారం జరిగినట్టు ఎన్ని ఎకరాలు ఈ ప్రాంతంలో నష్టం జరిగిందో ఆర్బీకే సెంటర్లో మీరు అందరికీ తెలిసే విధంగా డిస్ప్లే కూడా పెట్టమని కోరారు. అది కూడా పారదర్శకంగా చూపియండి, తెలియజేయండి ఈ సమాజానికి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే రైతులు నష్టపోయారో మీరందరూ కూడా ఈ 5 రోజులు ఈ అవకాశాన్ని వినియోగించి ఈ ప్రభుత్వం నుండి లబ్ధి పొందాలని చెప్పేసి పేరు కోరుతాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోంతా తుఫాను పునరావాస బాధితులను పరామర్శించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తక్షణ సాయంగా 3000 రూపాయల నగదు, 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల. తుఫాన్ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నాము అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. ప్రకృతి విపత్తులతో తల్లడిల్లుతున్న రైతాంగం కొల్లిపర మండలంలో విస్తృతంగా పర్యటించిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. నాయకులు రైతు ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందంటూ వెల్లడి. తెనాలి పట్టణంలో 1,12,00,000 రూపాయలతో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్. పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకువెళతామంటూ చైర్పర్సన్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube